పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా కొకైన్, ఎండీఎంఏతో పాటు మెథోఇథిపిన్ వాడినట్లు గుర్తించారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న రోహిత్ రెడ్డి 2 రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎక్కువ మత్తు కోసం మద్యంతో పాటు డ్రగ్స్ వాడినట్లు కూడా గుర్తించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నామన్న మొత్తానికి సంబంధించి మొయినాబాద్ ఫామ్ హౌస్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇక డ్రగ్స్ కేసులో అయితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఫామ్ హౌస్ పట్ల అయితే 3 రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు అయితే గుర్తించారు ఎటకేలకు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మనం చూస్తున్నాం కొకైన్, ఎండీఎంఏతో పాటు మెథోఇథిపిన్ వాడినట్లు అయితే గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పోలీసులు 3 రిమాండ్ చేయడం జరిగింది. అలాగే 7 మొత్తం ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత కొంతమందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. మొత్తం 6 పాజిటివ్ వచ్చిన తర్వాత 3 ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఓపెన్ ఫైర్ కి సంబంధించి కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే దర్యాప్తు పెరుగుతున్న కొద్ది సంచలన విషయాలు అనేవి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అక్కడ 0.26 గ్రామ్స్ కొకైన్ మాత్రమే బయటపడింది అన్న విషయం తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఫామ్ హౌస్ లో మరొకసారి తనిఖీలు అనేవి చేశారో, తనిఖీలు చేసిన తర్వాత పోలీసుల యొక్క విచారణలో మరికొన్ని కీలక విషయాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొకైన్ మాత్రమే కాదు, అక్కడ ఎండిఎంఏ పిల్స్ తో పాటు ఇథియోపియన్ డ్రగ్స్ అంటే మొత్తం 3 రకాల డ్రగ్స్ ను అక్కడ వినియోగించారు అనే విషయం పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ ఫామ్ చేశారు. సిట్ ఫామ్ చేసి కస్టడీ పిటిషన్ కు సంబంధించిన తీర్పు అనేది కూడా ఇవాళ మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి ఖచ్చితంగా తీసుకొని కస్టడీకి తీసుకున్న తర్వాత మరికొన్ని విషయాల మీద వీళ్ళను విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.